అమ్మేసినవి తినకండి, బొమ్మేసినవి తాగకండి, బొమ్మేసినవి కొనకండి. దేవీ దేవతలకి కేవలం హిందువుల దగ్గర కొన్నవి మాత్రమే, చేసినవి మాత్రమే పెట్టండి. సఫ్రంటర్. ఇటీవల జార్ఖండ్లోని గరిదిహ్లో హోలీ వేడుకల సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలు రాజకీయంగా ఉద్రిక్తతలకు దారితీశాయి. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలు వాహనాలకు నిప్పుపెట్టడంతోపాటు ఆ ప్రాంతంలో అంతరాయం ఏర్పడింది. ధన్వార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘోదంబ ప్రాంతంలో హోలీ ఊరేగింపు సందర్భంగా జరిగిన ఘర్షణలో ఈ సంఘటన జరిగింది. అధికారులు భద్రతా బలగాలను మోహరించారు మరియు ఇప్పుడు పరిస్థితి అదుపులోకి వచ్చింది. విచారణలు కొనసాగుతున్నాయని, బాధ్యులపై కైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇతర వర్గాల పండుగల సమయంలో హింస ఉండదని, అయితే హిందువుల పండుగల సమయంలో ప్రతిసారీ హింస జరుగుతుందని మాజీ సీఎం అన్నారు. బుజ్జగింపులు, ఓటు బ్యాంకు రాజకీయాల ఫలితంగా జిహాదీ మనస్తత్వం ఉన్నవారిలో నైతిక స్థైర్యం పెరిగిందని, పండుగలు జరుపుకోవడానికి ప్రభుత్వం, పరిపాలన కూడా వేధింపులకు గురికావడం దురదృష్టకరమని ఆయన అన్నారు. నా అభిప్రాయం ప్రకారం అన్ని రాష్ట్రాలలో ప్రతి హిందూ పండుగ రోజున ఇవి జరుగుతాయి. హిందువుల కోసం మేల్కొలపడానికి ఇదే ఆఖరి పిలుపు, లేకుంటే కొద్ది రోజుల్లోనే వారు తమ ప్రాణాలను, దేశాన్ని కోల్పోతారు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఇటీవల జరిగిన ఘర్షణలు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధి చుట్టూ ఉన్న ఉద్రిక్తతల నుండి ఉద్భవించాయి. సమాధిని తొలగించాలని డిమాండ్ చేస్తూ విశ్వహిందూ పరిషత్ మరియు బజరంగ్ దళ్ వంటి మితవాద సంఘాలు నిరసనలు చేయడంతో హింస చెలరేగింది. ఒక మతపరమైన పుస్తకాన్ని అపవిత్రం చేశారనే పుకార్లు పరిస్థితిని మరింత తీవ్రతరం చేశాయి. ఇది మహల్ మరియు హంసపురి వంటి ప్రాంతాల్లో రాళ్లదాడి, దహనం మరియు విధ్వంసానికి దారితీసింది. అశాంతి కారణంగా పౌరులు మరియు పోలీసు అధికారులు గాయపడ్డారు. వాహనాలు మరియు ఆస్తులు తగలబడ్డాయి. క్రమాన్ని పునరుద్ధరించడానికి అధికారులు కర్ఫ్యూలు మరియు సెక్షన్ 144 విధించారు మరియు ఇప్పటివరకు 50 మందికి పైగా వ్యక్తులను అరెస్టు చేశారు. రాజకీయ ప్రతిచర్యలు మిశ్రమంగా ఉన్నాయి. బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం శాంతిని కోరుతూ మరియు ప్రతిపక్ష పార్టీలు పరిస్థితిని నిర్వహించడాన్ని విమర్శించాయి. ఔరంగజేబ్ సమాధిని తొలగించాలంటూ విహెచ్పీ కార్యకర్తలు సోమవారం నాగ్పూర్ పోలీస్ స్టేషన్ వెలుపల ఆందోళనకు దిగడంతో హింసకు దారితీసిన మైనారిటీ డెమోక్రటిక్ పార్టీ ఎండిపి నాయకుడు ఫహీం ఖాన్ను అరెస్టు చేశారు. ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాలో ఔరంగజేబు సమాధిని తొలగించాలని డిమాండ్ చేస్తూ విహెచ్పీ, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో ముస్లింల పవిత్ర గ్రంథాన్ని తగులబెట్టారని అబద్ధం చెప్పబడింది. ఔరంగజేబు భక్తులచే హింసకు కారణం చెప్పడానికి ఇది కేవలం అబద్ధం. కర్ణాటక నర్సు హత్య, లవ్ జిహాద్ అని బొమ్మే ఆరోపించడంతో మతపరమైన ఉద్రిక్తతలను రేకెత్తించింది. కర్ణాటకలో జరిగిన ఈ విషాద సంఘటనలో స్వాతి అనే యువతి తుంగభద్ర నదిలో మార్చి 6, 2025న కనుగొనబడింది. ఆమె గొంతుకోసి చంపబడింది మరియు పోలీసులు దానిని హత్యగా నిర్ధారించారు. స్వాతి అనే 22 ఏళ్ల నర్సు మార్చి 7న తప్పిపోయినట్లు ఆమె కుటుంబ సభ్యులు నివేదించారు. నయాజ్, దుర్గాచారి బడిగేర్ మరియు వినాయక్ పూజర్ అనే 3 వ్యక్తులు ఆమెను పాడుబడిన పాకశాలకు రప్పించారని దర్యాప్తులో వెల్లడైంది. నిందితుల్లో ఒకరైన నయాజ్ను అరెస్టు చేయగా మరో 2 పరారీలో ఉన్నారు. ఈ కేసు సంచలనం రేపింది. స్వాతి కుటుంబం మరియు సమాజం న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. నయాజ్ మరియు స్వాతి ప్రేమాయణం సాగిస్తున్నారని సమాచారం. పెళ్లికి ముందుకు వెళితే తాను మౌనంగా ఉండబోనని స్వాతి నయాజ్ని హెచ్చరించింది. ఇబ్బందులకు భయపడిన నయాజ్ మరో 2తో కలిసి ఆమెను హత్య చేసేందుకు కుట్ర పన్నాడు. కాని వామపక్షాలు మరియు శాంతి దూతలు దీని గురించి మాట్లాడరు. హిందూ సమాజం ఈ ముప్పును గుర్తించకపోతే త్వరలో హిందూ బాలికలు మన నదులలో తేలవచ్చు. లోతైన పరిశీలన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటివి జరుగుతాయనే నిర్ధారణకు కూడా దారితీస్తుంది. 2 వ్యక్తులు శనివారం ఖాకూర్ ద్వారా ఆలయ సముదాయం వద్దకు వచ్చి భవనంపై పేలుడు పదార్థం విసిరారు. పోలీసులు అనుమానితులను ట్రాక్ చేస్తున్నారు మరియు ఇటువంటి దాడుల వెనుక పాకిస్తాన్ ప్రమేయం ఉందని పేర్కొన్నారు. ఈ ప్రాంతాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలను ఉటంకిస్తూ పంజాబ్ పోలీసులు ఈ దాడికి పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐ ప్రమేయం ఉన్నట్టు పేర్కొన్నారు. తదుపరి ఎన్కౌంటర్లో అనుమానితులలో ఒకరైన గుర్సిదక్ సింగ్ మరణించగా అతని సహచరుడు విశాల్ తప్పించుకోగలిగాడు. పోలీసులు విచారణ కొనసాగించి బాధ్యులపై కైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వామపక్షాలు మరియు ముల్లా ప్రభుత్వాన్ని బుజ్జగించడం వల్ల ఇదే జరుగుతుంది. మహారాష్ట్ర పోలీసులు జారీ చేసిన మార్గదర్శకాలు.
అశ్లీల పదాలు లేదా నినాదాలను బహిరంగంగా చెప్పడం, అలాగే అశ్లీల పాటలు పాడటం ఖచ్చితంగా నిషేధించబడింది. సంజ్ఞలు లేదా అనుకరణ ప్రాతినిధ్యాలను ఉపయోగించడం మరియు చిత్రాలు, చిహ్నాలు, ప్లకార్డులు లేదా గౌరవం, మర్యాద లేదా నైతికతకు భంగం కలిగించే ఏదైనా ఇతర వస్తువులు లేదా వస్తువుల తయారీ, ప్రదర్శన లేదా వ్యాప్తి నిషేధించబడింది. పాదచారులపై రంగునీరు, రంగులు లేదా పొడిని చల్లడం లేదా విసిరే పద్ధతి నిషేధించబడింది. వేడుకల సమయంలో రంగు లేదా సాదా రంగులో నీరు నింపిన బెలూన్లను తయారు చేయడం మరియు విసిరేయడం అనుమతించబడదు. ఈ ఆంక్షలను ఎవరైనా ఉల్లంఘించినట్లు లేదా ఉల్లంఘనకు సహకరించినట్లు తేలితే మహారాష్ట్ర పోలీసు చట్టం 1951లోని సెక్షన్ 135 ప్రకారం చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఉత్తర్వు నిర్దేశించింది. చట్టపరమైన చర్యలు తప్ప నేను పైన పేర్కొన్న వాటన్నింటికీ అంగీకరించగలను. ఇది హిందువులకు మతాన్ని ఆచరించే స్వేచ్ఛను పరిమితం చేస్తుంది. భరత్ దాని ఉపోద్ఘాతం నుండి సెక్యులర్ని తొలగించి హిందూ వ్యతిరేక అని రాయాలి. హైదరాబాద్ మరియు తెలంగాణ పోలీసు శాఖ జారీ చేసిన మార్గదర్శకాలు. బహిరంగ ప్రదేశాలు, వీధులు మరియు వాహనాల్లో ఇష్టపడని వ్యక్తులపై బలవంతంగా రంగులు లేదా నీటిని ఉపయోగించడాన్ని నిరోధించడం ప్రాథమిక దృష్టి. ఇది వ్యక్తిగత సరిహద్దులను రక్షించడం మరియు వేధింపులను నిరోధించడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రజాశాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ద్విచక్ర వాహనాలు, ఇతర వాహనాల గుంపులపై పోలీసులు ఆంక్షలు విధించారు. సైబరాబాద్లో హోలీ సందర్భంగా నిర్దిష్ట సమయాల్లో వైన్ షాపులు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్లోనూ మద్యం విక్రయాలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించినవారు హైదరాబాద్ సిటీ పోలీస్ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. మా రెహమాన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం గురించి నేను ఏమి చెప్పగలను? హోలీ వేడుకలను ఆపేస్తామని వారు సూటిగా చెప్పాలి. హోలీ కోసం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర నిబంధనలు. శాంతినికేతన్లోని సోనాజురి హాత్లో హోలీ నిషేధాన్ని పశ్చిమ బెంగాల్ మంత్రి ఖండించారు. హోలీని జరుపుకోవడానికి రాష్ట్రంలో ఇంకా హిందువులు ఎవరైనా మిగిలి ఉన్నారా? యూపీ పోలీసుల నిబంధనలు ఇలా ఉన్నాయి. హోలీ సందర్భంగా కొత్త సంప్రదాయాలు ప్రవేశపెట్టకూడదనేది ప్రధాన ఆదేశం. వేడుకల పరిరక్షణకు పోలీసులు ప్రాధాన్యత ఇస్తున్నారు. సున్నిత ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా నిఘా పెంచారు. అదనపు పోలీసు బలగాలు, సత్వర స్పందన బృందాలను మోహరించడం. హోలికా దహన్ సైట్ల క్షుణ్ణంగా తనిఖీలు. సంభాల్ జిల్లాలో భారీ సంఖ్యలో జాతరలు నిర్వహించబడుతున్నందున భద్రతను పెంచారు. తప్పుడు సమాచారం మరియు తాపజనక కంటెంట్ వ్యాప్తిని అరికట్టడానికి సోషల్ మీడియాపై 24/7 పర్యవేక్షణ. తప్పుదారి పట్టించే లేదా అభ్యంతరకరమైన విషయాలను తెలిపే వారిపై కైన చర్యలు. పెరిగిన డిజిటల్ వాలంటీర్ గ్రూప్ యాక్టివిటీ. సంభావ్య సమస్యాత్మక వ్యక్తుల కోసం గుర్తింపు మరియు నివారణ చర్యలు. సంభావ్య సమస్యలను అంచనా వేయడానికి మరియు నిరోధించడానికి గత హోలీ సంబంధిత సంఘటనల విశ్లేషణ. హోలీ వేడుకలు మరియు రంజాన్ ప్రార్థనల మధ్య శాంతియుత సహజీవనాన్ని నిర్ధారించడానికి మత పెద్దలు మరియు సమాజంతో సన్నిహిత సమన్వయం. అరికట్టేందుకు ఇళ్లలోనే వేడుకలు నిర్వహించాలని అధికారుల నుంచి వినతులు. ఆటంకాలు కలిగించే వారిపై తీవ్రమైన పరిణామాలతో చట్టాన్ని కైనంగా అమలు చేయండి. పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. రెహమాన్ రెడ్డి వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు ఉత్తర బీజేపీ యోగే యొక్క సెక్యులర్ మరియు సెంట్రిస్ట్ ప్రభుత్వానికి మధ్య తేడాను మనం చూడవచ్చు. అదనంగా బీహార్లోని దర్భంగా మేయర్ అంజుమ్ చౌదరి పవిత్ర రంజాన్ మాసంలో శుక్రవారం ప్రార్థనలతో పాటుగా మార్చి 14న హోలీ వేడుకల సందర్భంగా 2 గంటల విరామం సూచించడం ద్వారా గందరగోళాన్ని రేకెత్తించారు. హిందువులు ఈ దేశంలోని 3వ తరగతి పౌరులు అని మాత్రమే దీని అర్థం. హిందువులకు ఉచిత డోమ్ యొక్క ఫాస్లే సెన్స్ ఇచ్చే ఓటింగ్ హక్కులను తీసివేయడం మంచిది. ఏఐఎంఐఎం నేత ఇమ్రాన్ సోలంకి పెద్ద వాదన చేసి ఆశ్చర్యపరిచారు. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంపై ఇమ్రాన్ దావా వేశారు. ఈడెన్ గార్డెన్స్ భూమి వక్ఫ్కు చెందుతుందని సోలంకి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే అద్దె చెల్లిస్తుందని సోలంకి వాదించారు. ఇమ్రాన్పై మరిన్ని విషయాలు చెప్పారు. పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు ముస్లింలు 40% అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని ఓవైసీ ఏఐఎంఐఎం. మొత్తం భారత్ను వక్ఫ్గా ఎందుకు తీసుకోకూడదు? నేను ఆశ్చర్యపోతున్నాను. ఈ హిందువులు ఈ వామపక్ష పార్టీలను ఇంకా ఎంత మందపాటి వ్యక్తులు విశ్వసించాలి?
బీజేపీ అధికారంలోకి రాగానే ముస్లిం ఎమ్మెల్యేలను బెంగాల్ అసెంబ్లీ నుంచి గెంటేస్తారని ప్రతిపక్ష నేత సువేందు అధికారి అన్నారు. ఇమ్రాన్ ఇస్లామిస్ట్ వ్యాఖ్యలు చేసిన తర్వాత ఇది జరిగింది. మద్రాస్ హెచ్సి ఆలయ ప్రాంగణంలో మెట్రో స్టేషన్ను అనుమతించింది. రూపాయలు 250 కోట్ల ప్రజాభవనానికి రక్షణ కల్పిస్తుంది మరియు దేవుడు మమ్మల్ని క్షమిస్తాడని చెప్పారు. నిజం చెప్పాలంటే సనాతన దేవుడు తనకు గుడి కట్టమని కూడా అడగలేదు. సనాతన దేవుడు అబ్రహామిక్ నార్సిసిక్ట్ దేవుడు లాంటివాడు కాదు. ఏమైనప్పటికీ క్షమించవలసినది దేవుడు కాదు, ప్రపంచంలోని మొత్తం హిందూ సమాజం. మహారాష్ట్ర మంత్రి నితీష్ రాణే మల్హర్ సర్టిఫికేషన్ ప్లాట్ఫారంను ప్రారంభించిన సందర్భంగా వట్కా, మటన్ షాపులను ప్రత్యేకంగా హిందూ సమాజం సభ్యులు నిర్వహిస్తున్నారని ధృవీకరించడం లక్ష్యంగా హలాల్ ఆహారం ఇస్లాం యొక్క అభ్యాసం, హిందూ మతం కాదని పేర్కొన్నారు. ఇది మంచి ఆలోచన. హలాల్ మాంసాన్ని తినమని హిందువులను ఎందుకు బలవంతం చేయాలి? హిందువులకు ప్రత్యామ్నాయాలు కావాలి. అంతేకాకుండా హలాల్ మార్కెట్ హిందువులను మాంసం మార్కెట్ నుండి పూర్తిగా తొలగించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే నానా పటోలే రాణే వ్యాఖ్యలను ఖండిస్తూ, ఒక మంత్రి ఈ విధంగా మాట్లాడకూడదు. ముఖ్యమంత్రికి తన మంత్రులపై నియంత్రణ లేదనే సందేశాన్ని పంపుతుంది. ఏ మంత్రైనా మతాల మధ్య వివాదాన్ని రెచ్చగొడితే సీఎం చర్య తీసుకోవాలి అని పేర్కొన్నారు. ఇక్కడ సంఘర్షణకు కారణం ఏమిటి? మాంసాహార మార్కెట్పై ముస్లింలకు మాత్రమే పూర్తి అధికారముండాలి మరియు హిందువులు వారి మాటను మూసివేయాలి. పదం ఉపాధ్యాయుడు సమర్పించిన పోలీసు ఫిర్యాదు ప్రకారం మార్చి 8న పాకశాలలో ఉర్దూ ప్రార్థన చేస్తున్నప్పుడు అతను రికార్డ్ చేసిన వీడియో గురించి స్థానిక నివాసితుల బృందం అతనిని ఎదుర్కొంది. 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు గయా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆనంద్ కుమార్ ధృవీకరించారు. శాంతికి విఘాతం కలిగించే ఉద్దేశంతో ఒక మహిళపై తప్పుడు నిగ్రహం, దాడి లేదా క్రిమినల్ బలాన్ని ఉపయోగించడం, నేరపూరిత బెదిరింపు మరియు శాంతి భంగం కలిగించే ఉద్దేశ్యంతో ఉద్దేశపూర్వకంగా అవమానించడం మరియు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టంలోని సెక్షన్ల కింద పోలీసులు ఉపాధ్యాయుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఒక్క ముస్లిం విద్యార్థి అయినా భారత్ మాతాకి జై అని చెప్పమని అడిగితే ఇప్పుడు భారతదేశం తగలబడిపోయేంత ఆగ్రహం వచ్చేది. కాని ఇక్కడ అతను సురక్షితంగా బదిలీ చేయబడ్డాడు. ఇతరుల హక్కులను ఉల్లంఘించిన తర్వాత కూడా ముస్లింలు ఎలా రక్షించబడతారో ఇది మాత్రమే తెలియజేస్తుంది. భారతదేశం తనను తాను ఇస్లామిస్ట్ దేశంగా చెప్పుకోవాలి లేదా కనీసం తనను తాను సెక్యులర్ దేశంగా పిలుచుకోవడం మానుకోవాలి. Creating these videos for you takes heart, soul, and countless hours of research from a variety of sources to ensure they're valuable and engaging. Every like, share, and subscription fuels my passion and motivates me to go the extra mile for you. So, if my content has touched you in any way, please consider subscribing. It's the best way to support this journey and help me continue bringing you the content you love. Together, we can make this channel thrive. ఉమ్మేసినవి తినకండి, ఉమ్మేసినవి తాగకండి, ఉమ్మేసినవి కొనకండి. దేవీ దేవతలకి కేవలం హిందువుల దగ్గర కొన్నవి మాత్రమే, చేసినవి మాత్రమే పెట్టండి. సఫ్రాన్